అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. షాబాద్ హత్య కేసులో నిందితుడికి సీఎం రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. షాబాద్ ఘటన మీద పక్క రాష్ట్రం సీఎం స్పందించినా సీఎం రేవంత్ మాత్రం స్పందించలేదన్నారు. రేవంత్ రెడ్డి కోస్తా రక్తం తీస్తా అని అంటుంటే డీజీపీ చెప్పిన ఖాకీ బుక్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్ నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు వండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గానికి రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, గంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకీ బుక్ ఉన్నది, కాకీ బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతావు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వాడిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్ట్ను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్ట్ను కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళని రాజకీయాలకు, బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వారిని జైలుకు పంపితే ఇవాళ ఈ 6గురు ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కేంద్రంగా, సెటిల్మెంట్ల అడ్డాగా, ల్యాండ్ డీళ్ల కోసం వాడడం వల్ల ఇలాంటి సైకోలు ఇవాళ పెట్టేయకపోతా ఉన్నారు. ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే ఆ సైకో మీద. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఇది అన్యాయం, ఇట్లా ఈ రకంగా ఆడపిల్లల్ని కోడి మెడగోసినట్టు గొంతు కోసి చంపితే ఇది చాలా బాధాకరమైంది అని చెప్పి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు. అంటే పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి.